వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాన్ని వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నేను నీ దైవదాస్తుడిగా నిలబడునుగా మిన్నైనా మీ ఆత్మతో నేను అభిషేకించు, నీ ఆత్మను కుమరించమని ప్రార్థన చేస్తున్నాము. దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడు. మనందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు ఇక్కడ చూసినప్పుడుగా మార్కు సువార్తికుడు రాసిన మరి పత్రికలో మరి మార్కు సువార్తలో పిల్లల 8వ అధ్యాయంలో ఉన్నాం పిల్లల. మరి ఇందులో అంతకుముందు మరి లాస్ట్ మంత్, ఈ మంత్ స్టార్టింగ్లోనో మరి మంత్ ఎండింగ్లోనో మరి 2 వారాలు ఇందులోంచి యేసు ప్రభు వారు మరి ఆ రొట్టెల గురించి మాట్లాడినప్పుడు శిష్యులు చెందిన వాటి విషయంలో 2 వారాల పాటు దాంట్లోంచి ధ్యానించాం. మరలా దేవుడు 8వ అధ్యాయంలోనే కొన్ని తలంపులు నాకు ఇచ్చి ఉన్నాడు. అందులోంచి యేసు ప్రభు వారి పరిచర్య జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశారు. పోయిన వారం ఒక అద్భుతాన్ని ధ్యానించాం పిల్లలు. ఈరోజు మరొక అద్భుతము దేవుడు ఇచ్చాడు. ఇందులోంచి దేవుడు నీతో నాతో మాట్లాడినాడు, మనందరితో మాట్లాడతాడని నమ్ముచున్నాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఆయన పరిచర్యలో 33 సంవత్సరాల జీవిత కాలము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ఒక గుడ్డివాన్ని స్వస్థపరుస్తున్న సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యభావంలో చూసినప్పుడు 22 నుంచి 26 వరకు ఉన్న వచనాల్లో చూసినప్పుడు యేసు ప్రభు వారు ఒక గుడ్డివాన్ని స్వస్థపరిచాడు. ఈ స్వస్థతలో కొంచెం యూనిక్ పద్ధతుల్లో ఉంది. ఇక్కడ చూసినప్పుడు ఈ స్వస్థపరిచే ప్రదేశంలోకి వచ్చి చూసినప్పుడు ఏమంటున్న ప్రదేశం పేరు బెత్సైదా అనే ప్లేస్లోకి వచ్చాడు ప్రభు తన శిష్యులతో సహా. బెత్సైదా అనే ప్లేస్కు యేసు ప్రభు వారు వచ్చినట్టుగా చూస్తాం. బెత్సైదా అనే ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో కొందరు సమ్ బ్రాట్ ఎ బ్లైండ్ మ్యాన్ అంటాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక గుడ్డివాన్ని తీసుకొచ్చారు. యేసు ప్రభు వారు మరి ఎక్కడిన్నా కూడా స్వస్థత పడి అనేక మంది మరి అనారోగ్యంగా ఉన్న వారికి, దయ్యములతో పీడింపబడ్డ వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చేవారు. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది, కొన్నిసార్లు మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఇబ్బందులు ఉండొద్దని మనం ప్రార్థన చేస్తాం. ఇబ్బందులు ఉండడం మంచిది. ఎందుకంటే ఎంత ఇబ్బంది ఉంటే అంత ప్రభువుకు సమీపంగా ఉంటాము, ప్రభు దగ్గరికి పరిగెడతాం కదమ్మా. మోకాలు లెక్క వంగుతుంది కదమ్మా, చక్కని సాక్ష్యం చెప్పింది కదమ్మా. బ్యాక్ పెయిన్ తీసేయడానికి మోకాళ్ళ మీద నొప్పి రావాల్సి వచ్చింది, రైట్? ఓకే, ఈ నొప్పి వస్తే కానీ నొప్పి పోదు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు యూ విల్ బి హీల్డ్ ఫ్రమ్ ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీథింగ్. ప్రతి దేవుని సన్నిధిలో రాసినప్పుడు దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది. కాబట్టి ప్రభువు దగ్గరికి కొందరు ఒక గుడ్డివాన్ని తీసుకొచ్చారట. దేవుని వాక్యం ప్రభు కొన్నిసార్లు అద్భుత కార్యాలు ఆ వ్యక్తి విశ్వాసమే కాదు కానీ చుట్టువారు ఉన్న విశ్వాసం బట్టి కూడా ఆ విశ్వాసం ప్రభు కార్యం చేస్తారు. ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇంకో మాట అంటారు చూడండి, ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్లో అయితే చక్కని మాట అంటాడు, అంటే దే బెగ్డ్ అంటాడు. దే బ్రోట్ అండ్ దే బెగ్డ్ అంటాడు. 2 things. దే బ్రోట్ ఎ బ్లైండ్ మ్యాన్. ఒక గుడ్డివాన్ని యేసు ప్రభువు తీసుకొచ్చారు. అతన్ని బతిమాలనంట స్వస్థపరచమని. బహుశా వారితో కలిసి ఉన్నాడేమో, చాలాసార్లు అతని ఇబ్బందులు సహాయం చేసేవారేమో, నడిపించుకొచ్చారంటే బహుశా నిజ జీవితంలో కూడా వారికి సహాయకుడిగా ఉండేవారేమో మీరందరూ. అందుకే దే కేర్ ఫర్. ఆ వ్యక్తి యొక్క చూపు లేనందుకు ప్రభు చేయగలుగుతాడు, స్వస్థత చేయగలుగుతాడు అని చెప్పి ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ప్రభువు చూసినప్పుడు తీసుకొచ్చి ఆయన అడిగారంట. అంటారు కదా, బ్లైండ్ మ్యాన్ అండ్ బెగ్డ్ జీసస్ టు టచ్ హిమ్ అంటారు. యేసు ప్రభు అతన్ని తాకితే స్వస్థత కలుగుతుందని బెగ్డ్ హిమ్ టు టచ్ హిమ్ అండ్ హీల్ హిమ్, అని స్వస్థపరచాలని కోరినట్టుగా చూస్తాం. ప్రభు స్వస్థతపరిచినప్పుడు ఈ అద్భుతంలో ఒక గొప్ప వింత ఏముందంటే పిల్లరా, యేసు ప్రభు వారు స్వస్థపరచమంటే ముట్టి స్వస్థపరచట్లేదమ్మ. ప్రభు ఏం చేస్తున్నాడు, అతను చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నా అందరు చేయి పట్టుకునుగాక. ఆమేన్. హల్లెలూయా.
దేవుని స్తోత్రం. ప్రభు అన్నాడు, బిఫోర్ ఐ డూ సంథింగ్ ఫర్ యూ లెట్ మీ హోల్డ్ ఆన్ టు యూ. నేను నిన్ను పట్టుకోవాలనుకున్నా, ఐ వాంట్ టు క్యాచ్ యూ. బిఫోర్ ఐ డూ సంథింగ్ ఫర్ యూ లెట్ మీ క్యాచ్ యూ. నీ చేయి పట్టుకొని తీసుకెళ్తానని చెప్పి ఆ స్వస్థ కార్యము తర్వాత కానీ ముందు యేసు ప్రభు ఆ వ్యక్తి చేయి పట్టుకొని ఆ చేయి పట్టుకొని తీసుకెళ్సిన అప్పుడు చూసినప్పుడు దేవుని వాక్యంలో పోయిన వారం చూసినప్పుడు పోయిన వారము దేవుని సన్నిధిలో ప్రభు అద్భుతం చేసినాడు. ఇక్కడ చూసినప్పుడు ఆ ఏ ప్రదేశమా బెత్సైదా ప్రదేశంలో వచ్చాడు, కానీ ఈజ్ నాట్ డూయింగ్ ది వర్క్ ఇన్ ది బెత్సైదా. ఆ వ్యక్తి చేయి పట్టుకొని బెత్సైదా బయటికి తీసుకెళ్తున్నాడు, ఊరి బయటికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే మా వాక్యంలో ముందుకు వెళ్ళినప్పుడు చూద్దాం, తెలుసుకుందాం అందులోంచి. అక్కడ స్వస్థపరచట్లేదు ప్రభు, తీసుకొచ్చారు పని సంతోషం మంచిది. ఇక్కడ ప్రభు అంటున్నాడు బయట తీసుకెళ్ళాడు. ఏ ప్రభు అంటే లెట్స్ గాడ్ రివీల్ దట్. ఓకే, బయట తీసుకెళ్ళాడు, ఊరి పైన తీసుకెళ్ళాడు ప్రభు. స్వస్థపరిచాడంటే పిల్లరా ఇది ఒక యునిక్ స్టైల్ ఇస్తాం. ఏమంటే పిల్లలు అక్కడ అతని కళ్ళ మీద ఉమివేసి అంటాడు. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, కొంచెం ప్రభు యొక్క కార్యంలో ప్రతి దాంట్లో కూడా అర్థం ఉంది. అతని కళ్ళ మీద ఉమ్మివేసి. ప్రభు ఏంటి ప్రభు కళ్ళ మీద ఉమ్మేయడం ఏంటి? కళ్ళ మీద ఉమ్మేయడం ఏంటి? కొంచెం యూనిక్గా ఉంది కదా. రైట్, కళ్ళ మీద ఉమ్మి వేసి ఆ తర్వాత ముట్టాడట. ముందు ముట్టి ప్రభు ముడితే స్వస్థత దొరుకుతుంది, కానీ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ దిస్. ప్రభు ప్రతిదీ కూడా ఒక గొప్ప విధానంలో ఈ వాంట్ టు టీచ్ సంథింగ్. ఉమ్మి వేసి అతన్ని ముట్టి స్వస్థపరిచినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక ట్విస్ట్ ఉంది పిల్లలు. ముట్టి స్వస్థపరిచినప్పుడు ప్రభు అడిగాడంట, బాబు కనబడుతుందా అని అడిగితే కనబడుతుంది అన్నాడు. అనలేదు, కనబడుతుంది అనలేదు. ఏమన్నాడు? I see men like trees. He's not healed completely. కదమ్మా, కొన్నిసార్లు కంప్లీట్ హీలింగ్ రాలేదు. నాకు అదే అనిపిస్తుంది. ఐ వాజ్ జస్ట్ థింకింగ్, ఒక్కసారిలో అయిపోవచ్చు కదా. వై యూ నీడ్ సెకండ్ టచ్? మేబీ గాడ్ నీడ్స్ దట్ సంబడీ ఈజ్ నీడింగ్ సమ్ సెకండ్ టచ్. రెండో టచ్ మనం కావాలి. దేవుడు ఎవరికి కావాలో తెలియదు, గాడ్ నోస్. హల్లెలూయా. ఆ ఒక టచ్తో సరిపోదేమో. దేవుడు అందుకే అంటున్నాడు, పిల్లరా చూసావంటే ఇంకా నేను చూస్తున్నాను కానీ కనపడినైతే కనపడుతుంది. కానీ దేవుడిని చూసినప్పుడు అంటాడు, మనుషులు కనపడుతున్నారు కానీ మనుషులు చెట్లలా కనపడుతున్నారు, కదులుతున్నారు. ఎందుకంటే చెట్లు అయితే కదలే కాబట్టి మనుషులు కాబట్టి కదులుతున్నారు అన్నాడట. అప్పుడు ప్రభు మళ్ళా ముట్టినప్పుడు అప్పుడు అడిగాడంట. అప్పుడు కళ్ళు తెరవబడి then he started seeing clearly. తేటగా చూచిన వాడితో అంటున్నాడు, మరలా నువ్వు ఊళ్ళోకి వెళ్ళొద్దు అన్నాడు, ఇంటికి వెళ్ళమన్నట్టుగా చూస్తాం. అంతే కదమ్మా. రెండోసారి వచ్చినప్పుడు తెరవబడ్డట్టుగా చూస్తాం. ఆడబడే కదా, తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున. అందుకే 2-3 సార్లు వాడిచ్చారు మర్చితో. ఆయన ముచ్చితే మనోనేత్రం పిల్లలు ఇందులో ఉంచుకొని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇచ్చిన అక్కడ ఇంట్రడక్షన్ ఆపేసుకుందాం, వాక్యంలోకి వెళ్ళడానికి. బట్టి యేసు ప్రభు వారు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు పిల్లల దేవుని వాక్యభావంలో ప్రభు ఎందుకు బయటకు తీసుకెళ్ళాడు అన్న విషయాల గురించి కొన్ని ధ్యానించినప్పుడు ప్రభు ఒక స్వస్థత కార్యం చేశాడు. స్వస్థత కార్యం చేసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ప్రభువుని అన్నారు, ప్రభు ముట్టి స్వస్థపరచమన్న ప్రభు చేయి పట్టుకున్న బయట ఎందుకు పిల్లలు దేవుని వాక్యభావం చేసినప్పుడు ఈ బెత్సైదా అనే ప్లేస్ ను చూసి మాట్లాడినప్పుడు ఇది ఒక శాపగ్రస్తమైన ప్రదేశము. ఇట్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ కర్స్. అందుకే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా యేసు ప్రభు వారు? బెత్సైదా అనే ప్లేస్కి వచ్చారు. ఆ ప్లేస్లో ఆయన స్వస్థత చేయమని అడిగినప్పుడు ఆ ప్లేస్లో ఉన్న గుడ్డివాడిని చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్తారు, గ్రామం బయటికి తీసుకెళ్ళి అక్కడ కార్యం చేస్తున్నాడు. ఎందుకు ప్రభు పిల్లలు చూసినప్పుడు ఈ కార్యం చూసినప్పుడు ఈ బెత్సైదా అనే ప్లేస్ను చూసినప్పుడు ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ కర్స్. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు
ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 21 వచనం చూద్దాం. లూకాలో కూడా ఉంటుంది. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 21 వచనం చూద్దాం. ఎందుకు పిల్లలు దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ చూద్దాం. దేవుని వాక్యమాలను చూద్దాం పిల్లలు. దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. లెట్స్ సీ 11వ అధ్యాయం 21 వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేసిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడినేలా ఆ పట్టణము వారు పూర్వమే గోన పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందేవారు. హల్లెలూయా. దేవుని వాక్యం చేసినప్పుడు ఈ బెత్షెబా పీపుల్ గురించి, ఈ ప్రదేశంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఆ బెత్షెబాలో ప్రభు అనేక అద్భుత కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలు చూసినా కూడా వారు ఇంకా మారు మనసు లేని సంఘముగా, మారు మనసు లేని జనాంగంగా ఉన్నట్టుగా చూస్తారు. దే ఆర్ కర్స్డ్ బికాజ్ దే హావ్ నాట్ రిపెంటెడ్. ఈరోజు జీవితాల్లో అద్భుతాలు జరగబడిన కారణం ఏంటంటే చాలా మంది జీవితాల్లో నచ్చినా నచ్చకున్నా ఇది సత్యం ఏంటంటే దేవుడు మాట్లాడు. నీ జీవితంలో మారు మనసు లేకపోతే ప్రభు అక్కడ కార్యాలు చేయలేడు. బెత్షెబా ఎందుకు శాపగ్రస్తమైంది, ఎందుకు బయటికి తీసుకెళ్ళాలని చూస్తే బెత్షెబా ఇస్ అ ప్లేస్ ఆఫ్ కర్స్. ఎందుకంటే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆ కర్స్ ఏంటంటే దే డిడ్ నాట్ బిలీవ్ ది మిరాకిల్స్ ఆఫ్ ది గాడ్. ఎన్నో అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేసినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఒకవేళ ఈ అద్భుతాలు సొదొమ గొమొర్రాలో జరిగితే కనుక, తూరు సీదోన్లో జరిగితే వారు గోనె పట్ట కట్టుకొని తూరు సీదోన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వారు అన్యజనుల మధ్యలో ఒకవేళ కనుక ఇట్లాంటి గొప్ప కార్యాలు జరిగితే వారు మారు మనసు పొంది, వారు పశ్చాత్తాపం పొంది దేవుని అంగీకరించేవారు. మీరు దేవుని అంగీకరించలేని అవిశ్వాసులుగా ఉంటున్నారు బెత్షెబా పీపుల్. ప్రభు అందుకే అద్భుతం చేయట్లేదు, ఊరికేనే కాదుతున్నారు. Because this place is a cursed place. This is a cursed place. యేసు ప్రభువారు ఆ ప్రజల బృందాలను బట్టి, వారి జీవిత విధానమును బట్టి యేసు ప్రభువారు అక్కడ వచ్చినా కూడా అద్భుతాలు చేయలేకపోయిన కారణం ఏంటంటే పీపుల్ బికాస్ ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్, వారి అవిశ్వాసమును బట్టి, వారి యొక్క ఆ యొక్క అపనమ్మకమును బట్టి ఆ ప్రదేశము ఒక శాపగ్రస్తమైన ప్రదేశం కనుక చూస్తాం పిల్లరా. ఈరోజు పిల్లలు భూమి శాపగ్రస్తం జనుల యొక్క పాపములు బట్టి. తెలుసా? ల్యాండ్ ఇస్ బికమింగ్ కర్స్డ్ బికాస్ ఆఫ్ ది సిన్ ఆఫ్ ది మ్యాన్. ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? మరి ఏదైనా నిన్ను బట్టి నేల శపించబడ్డది అంటాడు. ఆదాం పాపం చేస్తే దేవుడు నేలను శపించేటట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే. యేసు ప్రభువారు ఎందుకు పోయాడు? బికాస్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ కర్స్, బికాస్ ఆఫ్ ది సిన్ ఆఫ్ ఆడమ్. అందుకే దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఎప్పుడైతే అవిధేయతల్లో ఉంటామో, దేవుని వాక్యమాలలో ఈరోజు పిల్ల భూమి మీద పిల్లల ఎప్పుడైతే అవిశ్వాసులుగా ఉంటామో, ఎప్పుడు దేవుని యొక్క సూచక్రియలు, దేవుని యొక్క కార్యాలు నమ్మలేకపోతామో, దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించలేకపోతామో, ల్యాండ్ బికమ్స్ కర్స్డ్. ఇప్పుడు మనం ఉన్న భూమి కర్స్డ్ ప్లేస్. మన భూమి ఉన్న ముందు మంచిదా కర్స్డ్? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఈరోజు దేవుని ప్రేమ ఎంత, యేసు ప్రభు లోకముని ఎంత ప్రేమించాడంటే దేవుని వాక్యములో చూసినప్పుడు ఈస్ కమింగ్ టు ద ప్లేస్ విచ్ ఇస్ కర్స్డ్. పిల్లరా, ఏదైతే శాపగ్రస్తమైందో ఆ భూమి యొద్దకు, ఆ యొక్క పరస్థల దేశములకు ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆ శాపగ్రస్తమైన ప్రదేశములకు యేసు ప్రభు వారు వస్తున్నారు. ఆయన పిల్లలు ఈస్ కమింగ్ టు ది కర్స్డ్ ప్లేస్. దేవుని వాక్యం ఎందుకు? టు టేక్ అవే అవర్ కర్స్.
ఇది దేవుని వాక్యమాల కొన్నిసార్లు అనిపిస్తుంది, యూ వాంట్ టు హోల్డ్ అవర్ హ్యాండ్ అండ్ టేక్ అవే ఫ్రమ్ దిస్ కర్స్. ఇది ఏదైతే ఆ కర్స్ ఉందో ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభువు తీసుకొచ్చారో, ఆ యేసు ప్రభువు తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తి చేయి పట్టుకొని యూ వాంట్ టు టేక్ హిమ్ అవే ఫ్రమ్ ది కర్స్ అంటాడు. ఆ పాపము ఆ శాపములో నుంచి శిలువ కార్యం ద్వారా దేవుడు దీన్ని నన్ను ఆ చేయి పట్టుకొని యూ వాంట్ టు టేక్ అవే ఫ్రమ్ ది కర్స్ థింగ్స్ అండ్ టు ఎంటర్ ది ప్రామిస్ ల్యాండ్. ఈ యొక్క శాపగ్రస్తమైన వాటిలో నుంచి దేవుడు నిత్య నివాసములోకి నిన్ను నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. యేసయ్య ఈరోజు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. Yes, it is curse. God loves us so much. మన బెత్సైదాలో ఉన్న ప్రభు మనల్ని ప్రేమించడం మానలేడు. హల్లెలూయా. ఎందుకు వచ్చావు యేసయ్య అంటే, yes I know this is a place of curse but I can come here to take away the curse from the cross. ఆ శిలువ ద్వారా ఉన్న శాపమును తీసివేయడానికి వచ్చానంటాడు ప్రభు యేసు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవుని వాక్యం మనం చూసినప్పుడు కొన్నిసార్లు చాలా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం. మనం అంటాం అవిశ్వాసం అంటే అరే ఏసే నమ్మకం. చాలాసార్లు ఇది అవిశ్వాసంలో పడిపోదామా, చిన్న చిన్న విషయాలు పడిపోము, అవిశ్వాసంలో పడిపోమా, అవిశ్వాసంలో పడిపోతున్నాం ఎవ్రీథింగ్. అందుకే రోమపత్రిక మీ రెఫరెన్స్ లేబుల్ చాలా ఇస్తాను, ఆల్రెడీ నేను 5-6 రాసుకున్నాను. అంటాడు కదా, వాట్ ఎవర్ ఈస్ నాట్ ఫెయిత్ ఈజ్ ఎ సిన్ అంట. విశ్వాసము కానిది ఏదైనా పాపమేనంట. నా జీవితంలో ఏది కూడా విశ్వాస సంబంధమైనది కాదు ఏదైనా జరిగితే ఇట్ ఈస్ ఎ సిన్. వెదర్ యు లైక్ ఇట్ నాట్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఏదైతే విశ్వాసం కాదో అది పాపము. యేసుప్రభుని నమ్మలేకపోతున్నాడు రక్షకుడు. యేసుప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నాడు అంటాడు. తూరు సీతను నమ్మెత్తుంటారు బాబు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు నిజంగా మనమందరం కూడా నిజంగా సంఘం మీద నిజంగా కొన్నిసార్లు భయపడాలి కొన్ని విషయాలు. మనందరూ తెలుసుగా యోనా స్టోరీ. పడవ అతలాకుతలం అవుతున్నప్పుడు అందరు ఏం చేస్తుంటారు? అందరు ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళ దేవతలు మొక్కుతుంటారు. పడుకున్నాడు ఎవరు? నేను హెబ్రీయుడను, ఆకాశమును భూమిని ఆకాశమును సముద్రం సృజించిన యెహోవా యందు భయభక్తులు గలవాడను, బాగా నిద్రపోతున్నాను. స్తోత్రం. ఈరోజు చాలాసార్లు సంఘంలో జరిగేది అంతా ప్రార్థన చేస్తున్నారు, అందరూ మొర పెడుతున్నారు, సంఘం నిద్రపోయే స్థితిలో ఉంటుంది. ఇది అవిశ్వాసం కాకపోతే ఇంకేది? ఒకవేళ విపత్తమైన పరిస్థితిలో ఉంటే ఈ పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడు. నా పరిస్థితి, నా జీవితం అలా కల్లోలం అయిపోతుంది. నేను ఓడలో ఉన్నాను కానీ ఈ ఓడ ఉంటుందో లేదో, నా జీవితం ఉంటుందో లేదో, ఇది పైకి కిందికి అయిపోతుంది, నేను బ్రతుకుతానో లేదో, ఏం జరుగుతుందో లేదో అన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తుంటే విశ్వాసి మాత్రం పడుకొని ఉంటున్నాడు. ఈరోజు మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు ఇది అవిశ్వాసం కాకపోతే ఇంకేంటిది? అలాంటి అవిశ్వాసములో ఉంటే దేవుడు అలాంటి అవిశ్వాసిని రక్షించడానికి, ఆ శాపగ్రస్తుల ప్రతిష్టకు ఆయన శిలువ కార్యం ద్వారా విమోచించడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఇట్స్ కమింగ్ టు టేక్ అవే కర్స్. అవిశ్వాసం కాకపోతే ఇంకేంటిది? ఇంకా ఆ స్టోరీలోకి నేను వెళ్ళను కానీ ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసి ఇది ఎందుకు వచ్చిందంటే ఇంకా గన్నుడికి తెలుసు, కారం అది కూడా తెలుసు. మనకు చాలాసార్లు మనకు తెలుస్తుంటాయి కదమ్మా. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఏదైనా ఇట్ అవుతున్నప్పుడు ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ సో అండ్ సో. వి నో దట్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ సో అండ్ సో. మే గాడ్ టేక్. అందుకే దేవుడు ఈరోజు చెప్పలేరు, దేవుని వాక్య భావంలో యేసు ప్రభువారు ఈరోజు నిజంగా ఆ శాపగ్రస్తమైన పరిస్థితుల్లో, ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే గాడ్ ఈజ్ రెడీ టు హోల్డ్ ఆన్ టు యువర్ హ్యాండ్. నీ చేయి పట్టుకొని ఆ శాపగ్రస్తంలోంచి బయటికి తీసుకెళ్ళడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. అందుకే బెత్షెబా వస్తున్నాడు. ఇట్స్ కమింగ్. ఒక విషయం గమనించారమ్మా, యేసు ప్రభువారు చేయి పట్టుకొని ఆ వ్యక్తిని నడిపిస్తున్నప్పుడు ఇస్ మేకింగ్ మూవ్ కదా, చేయి పట్టుకొని బయట తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఒక వండర్ఫుల్ సిచ్యువేషన్ జరుగుతాం. దేవుని వాక్యభావం చేసేటప్పుడు ఒక వ్యక్తిని, గుడ్డివాన్ని ఏం చేశారమ్మా? ఎవరు తీసుకొచ్చారు? స్నేహితులు కొందరు తీసుకొచ్చారు. జాగ్రత్తగా. ఈరోజు దేవుడు ఎవరిని సన్నిధిలోకి ఎవరి ద్వారా నడిపించబడ్డారో నాకు తెలియదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్.
ఎవరు నిన్ను చేయి పట్టుకొని ఎవరిని తీసుకొచ్చి ప్రభువుగా తీసుకొచ్చారు? ఒకసారి యేసయ్యని చేయి పట్టుకున్నప్ప యువర్ వాక్ స్టార్ట్స్. అప్పుడు యేసయ్యతో నడిచే టైం అయిపోతుంది. వీళ్ళు ఉండరు ఇంకా కదా, వాళ్ళు ఉన్నది అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు యేసయ్య నిన్ను పట్టుకున్నప్పుడు యేసయ్యతో నడవడము అది చాలా ప్రాముఖ్యమైనది. యేసుతో నడవాలి. ఆ వచ్చేవారు తీసుకొచ్చారు, నడిపించారు, దేవుళ్ళు నడిపించారు. ఓకే ఫైన్, ఇట్స్ ఫైన్, అంతవరకు తీసుకొచ్చారు. వన్స్ జీసస్ హోల్డ్స్ యువర్ హ్యాండ్, యూ హ్యావ్ టు వాక్ విత్ జీసస్. ఎంతమంది మీరు అమ్మ యేసయ్య బ్యాప్టిజం తీసుకున్నాడు ఒప్పుకొని ఆ ప్రకారం నడుస్తున్నాం? యేసయ్య దేవుడు మాట్లాడుతుండేది, అందరితో నాతో కూడా నేను కూడా చాలాసార్లు అటు ఇటు పట్టుకాస్తున్నాను. నేను పెద్ద పట్టుకావు. యేసు ప్రభు సేవ పిలిస్తే 4 సంవత్సరాలు ఎటు పడిపోయాను, పట్టుకొచ్చి మళ్ళీ ఇందులో దోశాడు తీసుకొచ్చి. 2005లో పిలిస్తే 9 దాకా రాలేదు మినిస్ట్రీకి. దేవుడు ఇష్టం కొన్నిసార్లు అనిపిస్తారు గాడ్ ఈస్ హోల్డింగ్ అవర్ హ్యాండ్, బట్ వీ వాంట్ టు తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం. చిన్నపిల్లలు అది చూస్తారు, ఇది చూస్తారు, పరిగెత్తారు కదమ్మా. ఐస్ క్రీమ్ చూడంగానే, చాక్లెట్ చూడంగానే, షాప్ చూడంగానే, ఏదైనా చూడంగానే వదులు, బిల్లు మళ్ళీ అయ్యనే కట్టాలి. మా దేశంలో సత్యం ఏంటంటే వాడు ఐస్ క్రీమ్ తిన్నా, వాడు చాక్లెట్ తిన్నా, వాడు ఏం తిన్నా కూడా బిల్లు అయ్యనే కట్టాలి. కానీ చెయ్యి మాత్రం విడిపించుకొని తింటాం, బిల్లు మాత్రం. అలాగే నేను అయ్యా కూడా, నువ్వు నేను ఎంత పాపాలు చేసినా ఎన్ని చేసినా కూడా బిల్లు ఆయనే కడతాడు, సిలువలో ఆయనే కడతాడు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ బిల్లు కడతాడు, చెప్పిన వాళ్ళ గురించి గ్యారెంటీ లేదు. హల్లెలూయా. బిల్లులు క్లియర్ కావాలి, లేకపోతే కష్టము. చాక్లెట్లు రావు, ఐస్ క్రీమ్ రావు. దేవుని స్తోత్రం. పైన చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం గాడ్ అంతవరకు ఎవరు నడిపించారు ఇంపార్టెంట్ కదా. when Jesus holds your hand, that's the starting point of your new life. అది నూతన జీవితం. ఒక విషయం నాకు మంచిగా అనిపిస్తుందమ్మా, దేవుని వాక్య భావనలో చూసినప్పుడు, చేయి పట్టుకున్నప్పుడు, చేయి పట్టుకుని ఒకసారి చదువు, మళ్ళీ చదువు, చదువు, మన వాక్య భావనకి వెళ్దాం. మీకు చూపించి చెప్తాను, ఎందుకంటే చెప్పకుండా. ఆ గుడ్డివాని చేయి పట్టుకొని వెల్లపలకు తోడుకొని పోయి, చాలా తర్వాత సంగతి, కళ్ళ మీద తర్వాత. ఆ గుడ్డివాని చేయి పట్టుకున్నాడు యేసు ప్రభు వారు. చేయి పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు, అక్కడ చూసినప్పుడు, అక్కడ ఇంకా ఏం మాటలు లేవు. దేవుని వాక్య భావన చూసినప్పుడు, ఆ గుడ్డివాడు చూసినప్పుడు, గుడ్డివాడు ఏమని అంటున్నాడు? అయ్యా నన్ను ఎక్కడ తీసుకుపోతున్నావు, నన్ను ఎట్టు పట్టుకెళ్తున్నావు అంటున్నాడు. అమ్మా అంటున్నాడా? పుసుకుని పిల్లల్ని అడిగినట్టు, అరే వస్తావారంటే ఏడికి, ఫస్ట్ ఏడికి, ఆడ ఎందుకు, ఎప్పుడు వస్తాం, అంతే కదా. ఏడికి, ఎందుకు, ఎప్పుడు వస్తావు, నాకు అంత టైం లేదు, పని ఉంది ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చేసినప్పుడు ఆ గుడ్డివాడి చెయ్యి యేసు ప్రభు పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఈజ్ నాట్ ఆస్కింగ్ వే లార్డ్, వై లార్డ్, హౌ లార్డ్ అని అడగట్లేదు. ఈజ్ నాట్ ఆస్కింగ్ వెన్ ఈజ్ హోల్డింగ్ హిస్ హ్యాండ్. యేసు ప్రభుని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, హి ఈజ్ వాకింగ్ బ్లైండ్లీ. గుడ్డి విశ్వాసములో గుడ్డివాడు కాబట్టి చూడలేడు, ఏ ప్రదేశమో నాకు తెలియదు, ప్రభు నన్ను పట్టుకెళ్తున్నాడు. ఐ నో దట్ హి విల్ టేక్ మీ టు ద రైట్ ప్లేస్. ఐఎమ్ జస్ట్ following. This is a blind faith. గుడ్డి విశ్వాసం. ఈరోజు నిజంగా జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదంటే ఈ నడక లేదు. ప్రభు చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు వితౌట్ క్వశ్చనింగ్ వీఆర్ నాట్ వాకింగ్ విత్ జీసస్. యేసు ప్రభుతో నడవట్లేదు. ఆయన తీసుకెళ్తున్న ప్రదేశానికి, ఆయన తీసుకెళ్లాలనుకున్న ప్రదేశానికి మనం వెళ్ళట్లేదు. వీ వాంట్ టు గో సమ్వేర్ ఎల్స్. గాడ్ వాంట్ టు లీడ్ us somewhere else, but we are not walking in a blind faith. ఈరోజు నమ్మగలుగుతున్నాం. ఈరోజు జీవితాలు అద్భుతాలు కావాలి. ఎస్, గాడ్ ఈజ్ రెడీ టు డూ అద్భుతాలు. ఒకసారి ఆయన చేయి పట్టుకున్నప్పుడు నువ్వు గుడ్డిగా నడవగలిగితే, ఎక్కడికి ప్రభు, ఏంది ప్రభు అని అడగద్దు, అడగలుగుతాము. నిజంగా ప్రభు తీసుకెళ్తున్నా, ప్రభుగా తీసుకెళ్తున్నాడు, నా ప్రభు తీసుకెళ్తున్నాడు, నా ప్రభు నన్ను రైట్ ప్లేస్కే తీసుకెళ్తాడు అని అడగలుగుతున్నాం అనేసి. నిజంగా ఆ నడక నిజంగా నడవగలిగితే జీవితాలు అద్భుతాలు చూస్తాం.
ఆ నడక నిజంగా నడక. ఒక వాక్యాన్ని చూపించాలని ఆశ కలిగింది. జస్ట్ ఐ వాంట్ టు షో. హెబ్రీ పత్రికలు కదా, హెబ్రీ పత్రికలకు వెళ్తాం. 11వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక చక్క వ్యక్తిని చూపిస్తాం. ఒక వ్యక్తిని మీకు 8వ అధ్యాయం 11వ అధ్యాయం 8వ వచనం. దేవుని వాక్యం ఆలోచిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు ఏమమ్మా? అబ్రహాము పిలువబడ్డాడు. ఎవరు పిలిచారు? అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము పిలువబడినప్పుడు ఈరోజు మనందరం పిలువబడ్డ వారమా, పిలువబడని వారమా? ఒక్కసారి హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ పిలువబడ్డారు. చెప్పిన వాళ్ళకి గ్యారెంటీ లేదు. మళ్ళా హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. పిలువబడినప్పుడు అబ్రహాము దేవునిచే పిలువబడ్డప్పుడు నీకు రావాల్సింది మొట్టమొదటిగా విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళను. అంత మటుకు నాకు కాదమ్మా, నాకు కావాల్సిన తర్వాత పాయింట్. మరియు సరే కదమ్మా, ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక. దిస్ ఇస్ blind faith. Don't know where he's going, but he's going because God called him. విశ్వాసాలకు తండ్రి చెప్తున్నాడు, మాదిరి చూపిస్తున్నాడు. ఎలా నడవాలి? దేవుడు పొమ్మన్నాడు, పోతున్నాడు. ఎక్కడికంటే I don't know where, but my God knows my destination. I'm going, I'm just following his instructions. ఆయన ఎలాగ చెప్పాడు, ఏదైతే చెప్పాడు, ఎక్కడైతే నడుమన్నాడు నన్ను అన్నాడు. ఏ రీతిగా గుడ్డివాడు చేయి పట్టుకున్నప్పుడు ప్రభువా ఎక్కడికి అనకుండా, ప్రభు yes ready, you hold my hand, I'm coming. నిన్ను వెంబడిస్తూ వస్తున్నాను, నీ వెంట వస్తున్నాను, నువ్వు ఎక్కడ వెళ్తే నేను అక్కడ వస్తాను. దిస్ ఇస్ బ్లైండ్ ఫెయిత్. గుడ్డివాడు నేర్పిస్తున్నాడు విశ్వాసం ఎలా నడవాలో. రచించారు నా ఇష్టం లేదు ప్రభు, నీ ఇష్టం. పౌలేమంటాడమ్మా, ఇక జీవించువాడను నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు ఎలా అనుకుంటే ఎలా జీవిస్తాను. క్రీస్తు నన్ను ఎక్కడ బోధించమంటే అక్కడ బోధిస్తాను. ఏ పట్టణం వెళ్ళమంటే ఆ పట్టణం వెళ్తాను. ఎన్ని దెబ్బలు తినమంటే ఏదైనా పర్లేదు. ఈ లోకంలో సమస్తము పెంట కుప్పతో నేను క్రీస్తును సంపాదించుకున్నట్టు లోకంలో సమస్తము పెంట కుప్పలా ఏర్చుకున్నాను అంటాడు. దిస్ ఈజ్ ఫెయిత్. అబ్రహాం అంటే ఎక్కడ పోతున్నాడు? అబ్రహాం తెలియదు అంటాడు. చెప్పాడు దేవుడు పలానా ప్లేస్ అని. మన అబ్రహాం ఎక్కడ పోతున్నాడో తెలియదు. ఆ విశ్వాసులకు తండ్రిని నిజంగా ఆయన మాదిరికరంగా చేసుకొని జీవిస్తున్నాడు. నీవు నేను ఈరోజు యేసు ప్రభు వారు పట్టుకున్నప్పుడు లెట్ us not ask God where Lord, let's say yes Lord. నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్తావో నాకు తెలీదు. I don't know my destination. Let you decide my destination. I know that you will take me out of this curse into the blessings. Hallelujah. అది విశ్వాసం. ఏంటి విశ్వాసం అంటే, నా దేవుడు ఈ శాపగ్రస్తమైన దాంట్లోంచి దేవుడు నన్ను ఆశీర్వాదకరమైన దాంట్లోకి తీసుకెళ్ళి, దట్ ఈస్ మై ఫెయిత్. దట్ ఈస్ మై ఫెయిత్. చెయ్యి పట్టుకొని ఇద్దామా వేసే, నడుద్దామా వేసే, ఆయన ముందు పెట్టుకుని నడుస్తామా ఈరోజు. దేవుడు సంగమా, దేవుడు ఈరోజు నీతోనో అట్లా మాట. ఇంకో వచనాన్ని చూపించేసి నేను ముందుకు వెళ్ళిపోతున్న వాక్య భావన చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఒక వచనం చూసుకొని లెట్ మీ గో ఇంటు థర్డ్ విషయం, 3వ విషయంలోకి వెళ్ళిపోతాం. దేవుని వాక్యం మరియు అతడు తన యేసుప్రభు మరియు అతడు తన సొంత గొర్రెలు కొన్నిటిని అంటే ఉన్న వాళ్ళందరినా కన్ఫర్మ్ కదా? కృపమ్మ కరెక్ట్ చదువుతుంది, లేకపోతే బైబిల్ తెరిచి చూసుకోండి. గొర్రెలన్నింటినీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ గాడ్ డజంట్ వాంట్ టు లీవ్ ఎనీబడీ. ఒక వ్యక్తిని కూడా ఇచ్చిపెట్టే గొర్రెలన్నిటినీ అతడు మరియు గొర్రెల అన్నిటినీ, కొన్నిటిని కాదు అన్నిటినీ వెలుపలికి
ఏదో నడిపిస్తాడు, వెలుపలికి నడిపిస్తాడు. ఎందుకంటే శాపగ్రస్తమైన దాంట్లోంచి ఆశీర్వాదంలో వెలుపలికి నడిపించును. నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా ఎందుకు నడుచును? ఎందుకంటే బికాస్ వీ డోంట్ నో అవర్ డెస్టినేషన్, హీ నోస్ అవర్ డెస్టినేషన్. ఆయన ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును వినును, ఎరుగును గనుక అతనిని వెంబడించును. హల్లెలూయా. సైలెంట్గా వస్తున్నా, ఎంతమంది వెంబడిస్తారో అర్థమైపోయింది. మీ హల్లెలూయా తెలిసిపోతుంది. ఏసే చేయి పట్టుకుంటే ఎంతమంది నడుస్తుర్రో, ఎంతమంది గొర్రెల్లా ఏసే వెనకాల వస్తుర్రో. ఐ డోంట్ నో. దేవుని వాక్య భావంలో విడిచినప్పుడు అంటున్నాడు, ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన ముందు నడుస్తున్నప్పుడు, ఆయన చేయి పట్టుకుంటున్నప్పుడు, లెట్ us follow in the blind faith. గుడ్డివాడు ఏ రీతిగా నడుస్తున్నాడో, గుడ్డివాడు ఏ రీతిగా యేసుని వెంబడిస్తున్నాడో, అబ్రహాం ఏ రీతిగా వెంబడించాడో, యేసు ప్రభు గొర్రెలు ఏ రీతిగా వెంబడిస్తున్నావు, ఆ రీతిగా గొర్రెలైన మనము కూడా యేసు ప్రభుని let us walk in a blind faith. Blind faith. This is blind faith. This is not a blind man's faith, but it is a blind faith. కదమ్మా? అందుకే ముట్టిన తర్వాత మనోనేతలతో పడే అంటాడు దేవుని వాక్యం. లెట్ మీ గో టు థర్డ్ వర్డ్లోకి వెళ్తాం. దేవుని వాక్య భావం లెట్ మీ గో వెళ్దాం. దేవుని వాక్య భావం చూసినప్పుడు ఒకటి దేవుని వాక్య భావం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. అక్కడ ఆగు. ఇప్పుడు ఏమంటే దేవుని వాక్య భావం చూడండి. యేసు ప్రభు వారు బిఫోర్ అద్భుతం చేసేమో నేను చేస్తున్నా, వాడి కనుల మీద ఉమివేసి కొంచెం యూనిక్గా కనబడుతుంది. పుసుకుని ఎవరైనా మన మీద ఉమ్మేస్తారనుకో ఏం చేస్తాం? చెంప చెడాలు మన ఎట్లా కనబడుతుంది నీకు? కొన్నిసార్లు అసలు దిమ్మ తిరిగిపోతాడు కదా. కొన్నిసార్లు యేసు ప్రభు ఏంటి డూయింగ్, ప్రభు వాట్ ఆర్ యు డూయింగ్ అని అడగాలి కదా. అసలు పాపం ఇక్కడ వాడి కనబడదు, కనబడితే కొంచెం ఎవరు ఇబ్బంది ఉంటుంటే కానీ యేసు ప్రభు వాడి కనుల మీద ఉమ్మి వేసి ఒక రకంగా చూసినప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఎన్ హ్యూమిలియేషన్ కదా. ఒకసారి ప్రభు ఏంది ఇంత చిన్న కనుక ఇంత ఇదిగా ఇలా చేస్తున్నాడేది. బహుశా నేను అనుకుంటాను, ఒక స్త్రీతో మాట్లాడతాడు, ఆమె మౌనంగా ఉంటుంది, దయ్యం పట్టిన కూతురుతో వస్తుంది కదా. కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఆ సీదోను ప్రదేశంలో వచ్చినప్పుడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, అమ్మా చిన్నపిల్లలు రొట్టెలు తీసి కుక్కలకి వేయడం స్వభావం అని అడుగుతాడు. ఆమెను కుక్క అంటాడు కదా. అందులోకి నేను వాక్యం పెద్దగా అయిపోతుంది కాబట్టి నా టైం మీరు 45 నిమిషాలు ఇచ్చారని దాంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాను, అన్నీ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఫాస్ట్లో ప్రార్థన చేస్తున్నాను. ఇంకా 3 ఇంకా 2 ఉన్నాయి. దేవుని వాక్య భావం చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మనం దేవుని వాక్య భావం చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు దానికంటే ఘోరంగా ఉంది కదా. ఆమెను కుక్క అన్నాడు కానీ నోటితో అన్నాడు కానీ ఇక్కడ డైరెక్ట్గా కళ్ళ మీద వస్తాడు. ఏంటి ప్రభు, వాట్ ఆర్ యు డూయింగ్? స్పిటింగ్ ఆన్ మ్యాన్స్ ఐస్. ఇది నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. జస్ట్ నేను అలా అనుకున్నప్పుడు ఏంటి ప్రభు ఏంటిది? కళ్ళ మీద ఉంచడం ఏది? ఎవరి మీద మనం మోస్తే ఏమన్నమాట? అదే వాళ్ళంటే చీప్ అన్నట్టే కదా కదా. ఎవరైనా తూ అన్నావు అనుకో, అందరికి అర్థమైంది ఈ వేస్ట్. అవునా కదా? ఎవరైనా తూ అన్నావు అనుకో, నేను అంటలేను బాబు, ఇటు అంటాను తూ అన్నాను అనుకో, ఇక్కడ ఎవరు లేరు కదా ఆ స్టూల్ తూ అన్నాను అనుకో, ఏమన్నట్టు చీ పనికి మాల వేస్ట్ అన్నట్టు అంతే కదా. తూ అంటే అంతే కదా. అమ్మంది వెస్ట్ తూ అన్నట్టు కదా. ఒకవేళ ఒక వ్యక్తి మీద తూ అన్నాము, ఆ ఊంచడము వాడు వేస్ట్. ఆ ఊంచే ముందు ఆ ఉమ్మ ఎక్కడ ఉంటుందమ్మా? మూస్తున్నట్టు తెలియదు. ఉమ్మ ఎక్కడ ఉంటుందమ్మా? ఎడికనే వస్తుంది, నోట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ ఉమ్ము వాడి మీద పడ్డానికి వేస్ట్ అయ్యాడు. మన మనలోకి ఉంది కదా. అవునా కదా? లాజికల్ చెప్తున్నాను లేదా చెప్పలేరు. వాడి మీద వచ్చిన వాడు వేస్ట్ కాడు. ఓకే రైట్, ఓకే వేస్ట్ కాడు అనుకుందాం, కొద్దిసేపటికి అనుకుందాం వాడు వేస్ట్ కాడు అనుకుందాం. అది ఉంచే ముందు నాలో ఒకటి ఉంది కదా, అంటే నేను వేస్ట్ కాలే కదా, అవతల వేస్ట్ కాడే ముందు నేను వేస్ట్ కాలే కదా. యేసు ప్రభు వేస్ట్ అట్లేడమ్మా. ఇట్స్ ఓనింగ్.
ఒక రకంగా పిల్లలు ఎందుకంటే అది వేస్ట్ కదా పిల్లలు, అది నేను వేస్ట్ కాదు అనుకో, నేను అనుకోను కదా, నా నోట్లో ఉంది కానీ నేను వేస్ట్ కదా, నాకు నేను యేసు ప్రభు వారు తన్ను ఆయన వేరే అనుకోవట్లేదు పిల్లలు. యేసు ప్రభు వారు ఆ అమ్మాయి మీద, వ్యక్తి మీద వేసినప్పుడు ఈజ్ ఓనింగ్ దట్ పర్సన్. దేవుని వాక్యం ఈజ్ నాట్ హ్యూమిలియేటింగ్, ఈజ్ ఓనింగ్ దట్ పర్సన్. ఒక సందర్భం మీకు చూడాలి. కీర్తన గ్రంథము 60వ కీర్తన 8వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు. ఐ వాంట్ టు షో సంథింగ్ దేర్. దేవుని వాక్యం హౌ ఈజ్ ఓనింగ్ అని ఒకసారి చదివించాలని ఆశ కలిగాను. అక్కడ వాక్యం రాయబడుతుంది. ఒక దేవుని వాక్య భావంలో దేవుని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు భక్తుల ద్వారా రాయితే కీర్తన రాస్తాడు పిల్లలు. 60వ అధ్యాయం 8వ వచనం పిల్లలు. మోయాబు నేను కాళ్ళు కడుక్కును పల్లెము ఏదోము మీద నా చెప్పు విసిరి. ఇక్కడ ఎదోమ మీద అంటాడు దేవుడు, అంటాడు నా చెప్పు విసిరేసాను అంటాడు. చెప్పు విసిరేసాను అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అది పనికి మాలని కాదు, కానీ ఎదోమును ఐ ఓన్ దట్ ప్లేస్ అంటాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే when he throw his hand, he means that he owns that place. ఏదో మీద చెప్పేసాడు, చెప్పుతో కొట్టాడు కాదమ్మా దాని అర్థం. God says that I own that Edom. ఆ ఎదోము నేను ఓన్ చేసుకుంటున్నాను కాబట్టి I throw my stand in. It might look humiliation, but it's not humiliation. That is the ownership. దేవుని యొక్క ఓనర్షిప్. ఆ రీతిగా యేసు ప్రభు వారు ఆ వ్యక్తి మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన ఏదో చిలుకని చేయాలని కాదు, కానీ he said that you and me are one. మనందరం ఒకటే ఉన్నాము కాబట్టి నీవు నాలో ఉన్నావు, నేను పట్టుకున్నప్పుడు you are my own, నువ్వు నా సొత్తై ఉన్నావు. అందుకే ఇశ్రాయేలుతో అంటాడు కదా, అంటాడు యాకోబు, ఇశ్రాయేలు నేను విమోచించిన వాడను, తల్లి గర్భములో నుంచి నిన్ను సృజించిన వాడను నేను, నీవు నా సొత్తై ఉన్నావు అంటాడు. యెషయా గ్రంథము 43:1 అంటాడు. నా ఫేవరెట్ వర్స్, ఎందుకంటే దేవుడు చాలాసార్లు మాట్లాడు. యు ఆర్ మై ఓన్ అంటాడు. గాడ్ సేస్ యు ఆర్ మై బికాజ్ ఐ రిడీమ్ యు. ఈ రోజు పిల్లలు ఈ వ్యక్తిని పట్టుకొని వచ్చినప్పుడు, ఆ శాపగ్రస్తమైన దాంట్లో నుంచి ఆశీర్వాదం తీసుకొచ్చినప్పుడు, దేవుడు ఉమ్మి వేసినప్పుడు దేవుడు అక్కడ చూపించేదంటే he says that I own you. I am not humiliating, I own you. ఎందుకంటే ఉమ్మి వేస్తానంటే నా ఉమ్ము నాట్లో ఉన్నప్పుడు నేను అపవిత్రుని కాదు, అలాగే నెవిదేత నువ్వు అపవిత్రుని కాదు. మనం అనుకోవచ్చు, మనం తూ అంటే పలుకోను, కానీ దేవుని దృష్టిలో అది దేవుడు అంటాడు గాడ్ సేస్ ఐ ఓన్ యూ. అంటే యేసు ప్రభు వారు కూడా సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఆయన దమస్కులో దర్శనం ఇచ్చినప్పుడు ఒక మాట అంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తుంది. బికాజ్ హీ ఓన్స్ ది చర్చ్. ఆ సంఘమును హింసిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన శిలువ కార్యం చేసి మరణించి పునరుద్ధరణ తిరిగి లేచి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, కానీ సంఘంలో హింస వచ్చినప్పుడు he says that నన్నెందుకు హింసిస్తున్నావు అంటాడు. హీ ఓన్స్ ఇట్. సంఘం అంటే పిల్లలు చాలాసార్లు ఈజీగా తీసుకుంటాం. చాలాసార్లు ఏమంటారు, ఈరోజు చర్చస్ మనము వి డోంట్ టేక్ ఇట్ సీరియస్. వి ఆర్ ఓన్డ్ బై ది గాడ్. యేసు స్వరక్తం ఇచ్చి తన సంఘమును కొనెను అంటాడు. ఈరోజు యేసు రక్తం ద్వారా కొనబడ్డ సంఘం ఆ దేవుడు. ఈ ఆయన ఉమ్మి వేసినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ వ్యక్తిని he says I own you. I own you. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇట్ ఇస్ నాట్ ది హ్యూమిలియేషన్. ఒకవేళ క్రీస్తు కొరకు ఒకవేళ కొద్దిపాటి శ్రమ పడాల్సి వచ్చిన, కొద్దిపాటి పడాల్సి వచ్చినా కూడా అది ఆశీర్వాదకరం. మత్తయి సువార్త అంటాడు కదా 5వ అధ్యాయం 11-12 నా నిమిత్తము జనులు మిమ్మల్ని చెడు మాట్లాడినప్పుడు, దుర్భాషలాడినప్పుడు, వారిని నుంచి నిందించినప్పుడు సంతోషించండి, పరలోకంలో మీ ప్రతిఫలము అధికమవుతుంది అంటాడు. God owns, even if we are humiliated for the Christ's sake, it is a blessings to us. అందుకే దేవుని వాక్య భావనలు చూసినప్పుడు, ప్రభు అక్కడ చూసినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఓనింగ్ అ పర్సన్. దేవుని వాక్యము లెట్ మీ గో అండి ఫాస్ట్ టైం అయిపోతుంది, రైట్? ఓకే, ఒక 5 నిమిషాలు అటు ఇటు పర్లేదు. 38 నిమిషాలు అయింది, 7 నిమిషాలు ఇంకా 2 పాయింట్లు ముగించేస్తాను. ఐ విల్ క్లోజ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు ఫాస్ట్ ట్రాక్లో 2 పిల్లలు చూసినప్పుడు ఇక దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఒక వర్షం చూద్దాం. ఒకసారి ఉమ్మి వేశాడు. రెండో చూసినప్పుడు ఈ టచ్ దట్ పర్సన్ పిల్ల, ఆ వ్యక్తి కళ్ళ మీద చేతులు వచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావం చూసినప్పుడు చేతులు వచ్చినప్పుడు, ప్రభు చూసినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని ముట్టినట్టుగా చూస్తాము. ఆ ప్రభుని ముట్టినప్పుడు ఏదో కార్యం జరిగింది. ఏదో కార్యం జరిగినప్పుడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు కార్యం జరిగినప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నీవేమైనా చూస్తున్నావా? క్యాన్ యూ సీ ఎనీథింగ్ అని అడిగాడు. నువ్వేమైనా చూడగలుగుతున్నావా అన్నప్పుడు ఆ వ్యక్తి జవాబు ఏముందమ్మా? వాడు కన్నులెత్తి మనుషులు నాకు చెట్టలా కనబడుతున్నాడు కదమ్మా, మనుషులు నాకు చెట్టలా కనబడుతున్నారు.
చెట్లలా కనబడుతున్నారు, కొద్ది కదులుతున్నారు మనుషులు, నాకు చెట్లలా కనబడుతున్నారు మనుషులు. దే లుక్ లైక్ ది ట్రీస్ అంటారు. ఎందుకు ఉండొచ్చు పిల్లలు? కొన్నిసార్లు జీవితంలో ఏం జరుగుతుందంటే, ఏసైతో ఉంటాం, ఏసై చేయబట్టుకొని నడిపిస్తే అన్నీ చేస్తుంటారు, కానీ విశ్వాసములో కావాల్సినంత బలం ఉండదు. ఉంటుందమ్మా? 10,000 కావాలనుకో వేసే, అదే ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ వచ్చేస్తారు, మా దేవుడు ఏదో ఒకటి చేస్తాడంట, అప్పుడు 10,000 వచ్చేది. అదో లకారం కావాలంటే ఓడిస్తుందో కొంచెం సల్లగిడుతుంది. అదేమో 10 లక్షలు కావాలంటే ఇక అయ్యేది పోయింది, ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం కదా. విశ్వాసం ఇక్కడ దేవుని వాక్యంలో వచ్చాడు, బాగానే వచ్చాడు, యేసుప్రభు పట్టుకొచ్చాడు. ఏంటి ఎందుకంటే కూడా గొప్ప విశ్వాసంలో వచ్చాడు. బ్లైండ్లీ ఫాలో చేసి స్టిల్ మేబీ సంథింగ్, ఏదో విశ్వాసంలో ఎక్కడో ఒక లోపం ఉంది. ఆ యేసుప్రభు ఒక వ్యక్తిని అంటాడు కదా, తండ్రి కుమారుని తీసుకున్నప్పుడు దయ్యము శిష్యులు దయ్యములు వెలగొట్టాడు. ప్రభు అడుగుతాడు, నేను వెలగొడతానని నువ్వు నమ్ముచున్నావా? నేను చేయగలను నమ్ముచున్నావు అంటే, నమ్ముచున్నాను ప్రభు అంటాడు. కానీ స్టిల్ ఐ హోల్డ్ లిటిల్ బిట్ ఆఫ్ డౌట్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో ఇంకా కొద్దిపాటి అపనమ్మకం ఉంది. కాబట్టి ఆ అపనమ్మకం పోవటకు నాకు సహాయం చేయమని ప్రార్థన చేసిన. ఈరోజు చాలాసార్లు విశ్వాసం చేస్తాం, కానీ నమ్మకం ఉందంటాము, కానీ ఎక్కడో అపనమ్మకం ఉంటుంది. కానీ ఈరోజు ఆ ప్రార్థన చేయడం మర్చిపోతాము. దేవా, నా అపనమ్మకం పోవటకు నాకు సహాయం చేయి. హెల్ప్ మీ లార్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ డౌట్. ఈ ప్రార్థన చేయగలిగినప్పుడు కొద్దిపాటి విశ్వాసం, కొద్దిపాటిగా డౌట్ ఉంటుంది, కొద్దిపాటి డౌట్ ఉంటుంది. అందుకే సగం జరుగుతుంది కార్యాలు. యేసుప్రభు ఈరోజు కొన్ని సత్యాలు చూపించాలండి. ఆయన ఒక్కసారిలో స్వస్థపరచలేడే కాదు, ఆయన ఉమ్మిపోయి కూడా స్వస్థ జరుగుతుంది. ఆయన కావాలంటే ముట్టకుండా స్వస్థ, కళ్ళు రాంటే వచ్చేస్తాయి. కానీ ఆయన చూస్తున్నప్పుడు కార్యం అంతా కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. మన విశ్వాసం మీద, మన నడక మీద, మనం ఆయనతో ఉండే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అదే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటూ వచ్చాడు, బాగానే వచ్చాడు, గొప్ప విశ్వాసంలో వచ్చాడు, కరెక్టే. కానీ దేవుడు స్వస్థపరుస్తున్నప్పుడు ఏదో కొద్దిపాటి అనుమానం ఉందేమో, యు కుడ్ నాట్ సీ క్లియర్లీ. అక్కడ చూసినప్పుడు ఆ క్లియర్గా చూడలేక ఏం చేస్తున్నాడు అంటూ నాకు మసగా కనపడుతుంది. చాలాసార్లు విశ్వాస జీవితంలో ఇంతవరకు గుడి స్థితిలో ఉన్న వారము కొంచెం మసక బ్లెస్సింగ్ వస్తేలకే మనం అక్కడ సాటిస్ఫై, చాలే ప్రభు ఇంత చాలు, ఇంకొద్దు నాకు, ఐఎమ్ ఓకే విత్ దిస్, ఐఎమ్ ఓకే విత్ దిస్, ఐఎమ్ ఓకే విత్ దిస్ అండ్ గాడ్ సేస్ ఐఎమ్ నాట్ ఓకే విత్ యూ. You may be okay, but I am not okay with you. అక్కడెక్కడ అడిగాడు, అమ్మా ప్రభు నేను క్లియర్గా చూస్తాను, ఏమైనా చేయి ప్రభు అని అడిగాడా? ఈరోజు దేవుడు ఎవరి మనోనేత్రములో రెండో మారు ముట్టాలనుకుంటున్నా నాకు తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యువర్ సైట్, ఈవెన్ దో యు గాట్ సమ్ సైట్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ సైట్, ఐ వాంట్ టు సీ యు సీ క్లియర్లీ అంటాడు. ఈరోజు మసగా పరలోకం చూస్తున్న సంగమా, దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ వాంట్ టు సీ ది హెవెన్ క్లియర్లీ. ఈరోజు మసకగా అంతంత మాత్రమైన విశ్వాస జీవితంలో, అంతంతమైన విశ్వాసంలో, ఆ కొద్దిపాటి విశ్వాసంలో కొద్దిగా చూస్తున్న ప్రభు ఐఎమ్ ఓకే, ఇంతవరకు అయితే నాకేం లేదు, ఈ మాత్రం ఉంది, పరలోకం చూస్తే చాలు. నువ్వు అన్నావు ఒకడు నీటి మూలంగా బ్యాప్టిజము, ఆ పరిశుద్ధాత్మ మూలం బ్యాప్టిజం పొందితే చూస్తే చాలన్నావు, చూస్తే చాలంటే దేవుడు అంటే చూస్తే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు కావాలి. ఐ వాంట్ టు బీ దేర్, ఐ వాంట్ యూ టు బీ విత్ మీ. నాతో నువ్వు ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. నువ్వు సగం చూడడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ చూసినప్పుడు అంటున్నాడు, ఆ చెట్టులా చూస్తున్నాడు, యూ మైట్ సే ఇట్ ఇస్ బెటర్ అంటాడు. గాడ్ సేస్ ఇట్ ఇస్ నాట్ బెటర్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యువర్ హీలింగ్, ఐ వాంట్ టు హీల్ యూ కంప్లీట్లీ. ఈరోజు మసక విశ్వాస జీవితంలో సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. I am not happy with your faith. I want you to see clearly. Helen Keller, అంతేనా? అందరూ అనుకుంటా కదా, ఆమె ఈ స్టడీ రాసింది అనుకుంటా. గుడ్డోళ్ళు చదువుతారు, రాస్తారు కదా, వాళ్ళ స్కూల్స్ ఉంటాయి, బ్లైండ్ మ్యాన్స్. అవి ఒక మాట లేదు అనేది అంటే, ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ సైట్ వితౌట్ అ విజన్.
ఈరోజు నీకు చూపు ఉండి లాభం లేదు పిల్లలు. ఒకవేళ నువ్వు విశ్వాసముతో ఆ పరలోకాన్ని చూడలేకపోతే, God says, I am going to touch you again. I am going to touch you again. నిన్ను మరలా ముట్టి నీకు కంప్లీట్గా నువ్వు క్లియర్గా చూసే వరకు ఐఎమ్ నాట్ డన్ అంటాడు. ఏ రీతిగా అయితే యేసు ప్రభువు సిలువలో పలికిన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అనగా, ఆ సిలువలో పలికిన చివరి మాట నా జీవితంలో జరిగే వరకు నువ్వు పరిపూర్ణ స్థితిలోకి, పరిపూర్ణ క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడి కూడా he will not going to leave us. అని విడిచిపెట్టేవాడు కాదు, అని విడిచిపెట్టేవాడు కాదు. నాకు ఒక్క నిమిషం ఉండలేదు, 10 సెకండ్లు చివరి మాటలు చూసినప్పుడు అంటాడు కదా, డూ నాట్. ఒకసారి స్వస్థ జరిగినప్పుడు అంటాడు కదా, అప్పుడు వాడు ఏమంటాడు, తేటగా చూసిన వాటితో ఒక మాట అంటాడు. ఏమంటాడమ్మా, నువ్వు అందులో నేను పోని వివరంలోకి, ఎందుకంటే ఇంటికి వెళ్ళమన్నాడు, ఆ ఇంటికి వెళ్ళమన్నాడు కానీ ఊళ్ళోకి వెళ్ళదు, ఎందుకంటే అది శాపగ్రస్తమైంది. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచ్చినట్టు, క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వాతంత్రములో స్వతంత్రుల ఎండుడి స్థిరముగా నుండి అంటాడు. మరలా పాపము కాడి కిందికి, ఆ బానిసత్వం కిందికి, ఆ దాసత్వములోకి వెళ్ళకుడి అని సంఘంతో చెప్తాడు. నౌ యు సీ ది క్లియర్లీ యెహోవా అపరలోక, అది యేసు మాత్రమే తీసుకెళ్ళగలిగిన ఆ గృహం నువ్వు చూస్తున్నవాడివి. లెట్ us not go back to that sinful కర్స్ థింగ్. ఆ శాపగ్రస్తమైన తిరిగి వెళ్ళకుండా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం దయచేసి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం. చౌన్ చక్కని మాటలు మాతో మాట్లాడే దేవానికి స్తోత్రం చెల్లిస్తాం. చక్కని మాట్లాడు, మనోనేత్రము తెరపడిన ఆ పరమదర్శనం, ఆ గృహమును చూచేవారిగా నాయన, మా అరకొర విశ్వాస జీవితంతో నువ్వు సంతృప్తిగా లేవు నాయన. పరిపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చటకు సహాయం పౌలంచాడు నాయన. వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అంటూ, వెలుచూపుతో కాక విశ్వాసం మూలంగా నడవడానికి సంఘానికి కావాల్సిన ఆత్మ నడిపింపు దయచేయబడ్డ వాక్యం అందరి జీవితంలో ఫలపడ్డ వాక్యం దయచేయి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను.